గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేను అనుకున్న ఈ రోజు క్యాన్సిల్ ఇంటర్వ్యూ ఇంకో రోజు పెట్టుకుందాం, మీది ఎనర్జీ అయిపోయింది అనుకున్నాను. అలాంటిది మళ్ళీ రీబౌండ్స్ అయ్యారు మీరు యాక్చువల్లీ. అంటే ఎనర్జీ లేదండి, మన సినిమా గురించి మనం చెప్పడం అనేది నాకు అసలు అది నిద్రలో ఎప్పటికినా కూడా ఐఎమ్ రెడీ టు టాక్ అబౌట్ మై ఫిలిం. సో అది నా ప్రొఫెషన్ కాబట్టి దాంట్లో అసలు నేను ఇంకా డల్ మూమెంట్ అనేది ఉండదు నాకు. సో ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్. సార్ మిమ్మల్ని ఎక్కువ బుర్రతెనను చాలా సింపుల్ అండ్ క్రిస్పీగానే వచ్చాను. మీ ఫస్ట్ పర్సనల్ ఎంట్రీ నేను తీసుకోవాలనుకున్నప్పుడు టీఎన్ఆర్ అన్నాడు, F2ది నాకు వదిలేసాయి, F3ది నువ్వు తీసుకో, లేదంటే నెక్స్ట్ సినిమా నువ్వు తీసుకో, అప్పుడు నేను ఉంటానో ఉండనో అన్నాడు సార్. అన్ఫార్చునేట్లీ తను లాస్ట్ టైం పాండమిక్ టైంకి ఈరోజు అదే గుర్తొచ్చింది నాకు. మీ ఇంటర్వ్యూ అనగానే చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. సో చాలా నవ్వుతూ పలకరిస్తారు. అండ్ ఇంటర్వ్యూ నేను ఇదే డ్రీమ్లో చేసినట్టున్నాను ఆయనతో, సార్ టీఎన్ఆర్ గారితో. అదే ఈ పాండమిక్ మాకు కావాల్సిన మనుషుల్ని మన మధ్యలో ఉన్న చాలామందిని మనకి. ఈ క్వశ్చన్తో మొదలు పెడతాను సార్. మీరు రైటర్గా, డైరెక్టర్గా చాలా మంచి ఫ్యూచర్ ఉంది నీకు అని మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో రావడానికి ముందే ఒక్కరు మిమ్మల్ని గుర్తించారట. ఎవరు మీకు అన్న గుర్తున్నారా? నాకు మంచి ఫ్యూచర్ ఉందని గమనించిన వ్యక్తి నేను మర్చిపోలేను, ఇద్దరని చెప్పొచ్చేమో. బలభద్రపాత్రుని రమణి గారు, సో ఆవిడ, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు. సో ఆయన ఫస్ట్ కలం పట్టించారు, ఆవిడ దాన్ని కంటిన్యూ చేశారు. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు బాస్కి, సో రమణి గారు అండ్ షీఈ్ వెరీ క్లోజ్ టు మీ. ఆ తర్వాత అంటే ఒక కొడుకులాగా చూసుకుంటారు నన్ను. సో అంత అటాచ్మెంట్ ఉంటుంది ఆవిడ నాకు. సో ఇప్పటికి కూడా ఫోన్లు చేస్తుంటారు, కథలు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ చాలా ట్రెండీగా ఆలోచిస్తారు ఆవిడ, నిజంగా చెప్పాలంటే చాలా ట్రెండీగా ఆలోచిస్తారు. సో మంచి రైటర్. సో అప్పుడు అనుకోకుండా ఏదో ఒక సీన్ రాశాను నేను, ఆదిత్య గారి డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు ఒక సీన్ రాసా. ఎందుకంటే ఏదో నేనైతే రాస్తాను అనే అనుకొని రాశాను సీన్. రాసి రమణి గారికి చెప్పాను. చెప్తే ఆవిడ అసలు మామూలుగా అది పడి నవ్వేసి అలీ గారి ట్రాక్ అదేదో సాగర్, నాగార్జున సాగర్, నేమా కాదు డ్యామ్ సంథింగ్ ఏదో రాసే, విచిత్రంగా రాసే టైమింగ్. సో అది ఆవిడకి నచ్చి ఆదిత్య గారికి రిఫర్ చేసింది. చేస్తే అన్అఫిషియల్గా ఆ సినిమాలో నేను రాసిన ఒక 5-6 డైలాగులు ఉంటాయి, అవి చూసుకొని స్క్రీన్ మీద చూసుకొని ఆనందపడ్డాను. సో ఆ రకంగా ఆవిడ ఒక పుష్ ఇచ్చారు. అదే సినిమాకి కెమెరామెన్గా పనిచేసిన శివ గారు నెక్స్ట్ ఫిల్మ్ ఆయన డైరెక్టర్ అయ్యారు, శౌర్యం అని గోపిచంద్ గారితో చేశారు. అక్కడ నుంచి కంప్లీట్ రైటర్గా టర్న్ అయ్యారు. సో ఒక రకంగా ఒక బీజం పడింది, ఆవిడనే చెప్పారు. యూఎస్లో ఉన్నారు ప్రస్తుతానికి రమణి గారు. ఆవిడని పొద్దున్నే డిస్టర్బ్ చేశా 3:30కి, ఆవిడకి 3:30కి, నాకు మిట్ట మధ్యాహ్నం చేసి, ఇవాళ మీ శశి దగ్గరికి వెళ్తున్నానండి, మీ నుంచి అన్న క్వశ్చన్స్ అడగమంటే అడుగుతానంటే, ఆవిడకి 2 కళలట. ఒక కళేమో మీరు రైటర్గా, డైరెక్టర్గా చూడడం, అది మీరు నిరూపించేశారని చెప్పారు. ఇంకోటి యాక్టర్గా ఎప్పుడు చూస్తానని అడగమన్నారు. యాక్టర్గా అనేది అది ఇట్స్ లైక్ అది మనం ఏది ప్లాన్ చేసుకుంటూ అవుదండి. సో డైరెక్షన్ అనేది ఇట్స్ మై ప్లాన్. సో నేను ఇది అవ్వాలనుకున్నాను, అది అయ్యాను, ఇలాగే ఉంటున్నాను. ఆర్టిస్ట్ అంటే నాకు అంటే ఇప్పుడెప్పుడే చేయాలని లేదు. సో ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ హీరో. నేను ఏదో హీరో అయిపోవాలి నాకు ఎప్పుడూ లేదు. సో అసలు అది నాకు ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అట్ ఆల్. అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ, సో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆర్టిస్ట్ అనేది ఓకే, లెట్స్ సీ ఆఫ్టర్ 10 years 15 years బై టైమ్ బీయింగ్ ఏదైనా మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, ఐ విల్ ఎక్స్ప్లోర్ దట్. జనరల్గా కామెడీ మూవీస్లో మీకంటూ ఒక స్పెషల్ జోనర్ క్రియేట్ చేసుకున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అయితే కామెడీ అనేది ఎంత సెన్సిటివ్గా ఉంటుందంటే, ఒక సన్నటి లైన్, వల్గారిటీకి డిగ్నిఫైడ్ ఒక సన్నటి లైన్ మాత్రమే ఉంటుంది. దాన్ని ఎలా మెయింటైన్ చేశారు అనేది ఇందులో. సో నాకు ఇప్పుడు ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా సో వెన్ ఎవర్ సినిమాకి వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీతో సినిమా ఎలా ఉండాలి, ఒక్కరిని చూస్తే సినిమా ఎలా ఉండాలి అనే ఒక చిన్న ఎడ్జ్ నాకు ఎప్పుడు మైండ్లో కొడతా ఉంటుంది. సో నేను ఒక ఫ్యామిలీతో సినిమా చూసేటప్పుడు కొద్దిగా అశ్లీలత ఉంటే నేను కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాను. నాకే అనిపిస్తుంది, అరే అమ్మ నాన్న ఉన్నారు, అక్క ఉన్నారు, ఇట్లా. సో అది నేను తీసే సినిమాలో ఉన్నప్పుడు నేను ఆ కేర్ తెలియకుండానే నేను తీసుకుంటాను. సో అందుకే చేసే ప్రతి ఫిల్మ్ కూడా మనం ఇంటిల్లిపాదెళ్ళి కూర్చున్నప్పుడు ఎటువంటి జుగుప్స, ఎటువంటి అశ్లీలత అనేది ఉండకుండా ఉండటానికి 99.999% నేను ఉంటాను. గ్లామర్ వైజ్ కొద్దిగా బియాండ్ దట్ వెళ్ళాల్సి ఉంటుంది. గ్లామర్ వైజ్ కొంత గ్లామర్ మన సినిమాకి అవసరం. సో అది నేను చేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ఎక్స్టెంట్ నేను దాటి వెళ్ళి నేను ఎప్పుడు చేయను కూడా. సో నాకు అది రాదు కూడా. రమణి గారు, మీరు స్టార్టింగ్లో అన్నారట ఏంటంటే, సినిమా అమ్మలాంటిది, రేపు మీ అమ్మగారు నేను మేమందరం కలిసి కూర్చుని చూసినా కూడా ఇబ్బంది పడకూడదురా సినిమా అని అన్నారట. అలాంటి సినిమాలు తీస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పమన్నారు మీకు అన్నమాట. చాలా థ్యాంక్స్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్.
ఎందుకంటే ఆవిడ నా ప్రతి సక్సెస్ని నాకంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఆవిడ. సో ఆవిడ సెలబ్రేట్ చేసుకుంటారు. సో మా అనిలు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు మనం బాగా ఇష్టపడే వ్యక్తి పైకి ఎదుగుతున్నప్పుడు మనకి ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది. సో షీ ఆల్వేస్ ఫీల్స్ హ్యాపీ అబౌట్ మీ. నిజం. సో యాక్టింగ్ గురించి అయితే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్లాన్ లేదు, అస్సలు లేదు. సో వెరీ ఫోకస్డ్ ఆన్ మై డైరెక్షన్, అదే వెళ్తాను. సో నాకు తెలిసి కనుచూపు మేరలో లేదు. ఆఫ్టర్ దట్ ఐ డోంట్ నో. మీ ఫస్ట్ కార్ మీకు కష్టార్జితుంటుంది, మీరు కొనుక్కున్న ఫస్ట్ కార్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? i10 కారు 2009 అనుకుంటా. సో ఫస్ట్ కార్ i10. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ BMW ఉంది. సో ఇది ఒక 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. చూడాలి ఆఫ్టర్ F3 ఏదైనా ఇంకో కారు మారుద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ BMW. F2లో మీరు ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, వాళ్ళ మధ్య ఉండే గొడవలు, వలకలు, ఇవన్నీ చాలా ప్రతి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండేట్టు తీశారు. ఇందులో మీరు ట్రైలర్లో చూసిన పాయింట్ ఏంటంటే డబ్బు అనేది మనిషి జీవితంలో ఎలా రోల్ ప్లే చేస్తుందని చూపించారని అనుకుంటున్నాను నేను. సో మీ లైఫ్లో డబ్బు గురించి అని అంటే ఏం చెప్తారు? డబ్బు అనేది మనిషి బతకడానికి అవసరం అండి. బట్ అవసరానికి మించి డబ్బు అనేది, సో దట్స్ ఆల్ ఎక్సెస్ ఆఫ్ మనీ అనేది ఇట్స్ ఎవరికి ఉపయోగం ఉండదు. అది మనకు ఉపయోగపడాలి, మన పక్కన వాళ్ళకి ఉపయోగపడాలి, మన అనుకున్న వాళ్ళకి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడుతూ ఉంటేనే ఆ డబ్బు వాల్యూ పెరుగుతుంది. నా ఒక్కడి బీరువాలో డబ్బు మూలుగుతుంటే ఇట్స్ నో యూజ్ ఆఫ్ మనీ. దట్ మనీ ఎటువంటి ఉపయోగం లేని డబ్బు ఉండటం వేస్ట్. ఉపయోగపడుతున్న డబ్బు ఒక మంచికో, ఒక హాస్పిటల్కో, లేకపోతే ఇంకొకరికో ఉపయోగపడే డబ్బు విలువైంది. ఉపయోగపడిన డబ్బు ఏ విలువ లేనిది నా దృష్టిలో. దట్స్ నైస్ రియలీ. సో ఇన్నేళ్ల ఫిల్మ్ ఇండస్ట్రీ జర్నీలో ఇది ఇలా ఉండాల్సిందే, ఇలా ఉండుంటే ఈ పాటికి ఇంకా 10 స్టెప్లు ఎక్కువ ఉండేవాడిని అనిపించిన పాయింట్ అని అనుకున్నారా మీరు? లేదండి, నేను ఎప్పుడు కూడా ఒక దాంతో నేను సాటిస్ఫై కాను. మీరు అన్నట్టు ఫస్ట్ సినిమా నుంచి ఇది నా 6th ఫిలిం. ఎంతో కొంత నేర్చుకుంటూ వచ్చాను, ఎంతో కొంత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వస్తున్నాను. ఒకేసారి 10 మెట్లు ఎక్కలేకపోవచ్చు నేను, బట్ ఒక మెట్టు అయితే ఎక్కుతున్నాను. సో దట్ గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ టు మీ. సో ఐఎమ్ సో హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ సో హ్యాపీ వాట్ ఐఎమ్ గెటింగ్. సో నో కన్ఫ్యూజన్. సో నేను ఎక్కే మెట్టు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ట్రై చేస్తాను, ఇంకా ఎక్కువ మందికి నచ్చడానికి ట్రై చేస్తాను. సో జర్నీ అలా వెళ్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీకు ఇష్టం లేకపోతే ఎడిట్ చేసేస్తా. మీకు మ్యామ్కి కనుక కొట్లాట వస్తాయి, ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తాయి, మీ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకుంటారు? ఫ్రస్ట్రేషన్ సింపుల్, ఎలా తీర్చుకోవాలి అనే దాంట్లోంచి పుట్టిందే వెంకీ ఆసనం. ఒక మనిషి అనేవాడు ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటే అది ఇంకో ఫ్రస్ట్రేషన్కి దారితీస్తుంది. ఇప్పుడు గొడవ అయింది, చూపిస్తే ఇంకొద్దిగా పెద్ద గొడవ అవుద్ది, చూపించకపోయినా గొడవ అవుద్ది, రియాక్ట్ అయితే గొడవ అవుద్ది, అవ్వకపోయినా గొడవ అవుద్ది. ఇట్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే చెప్పినట్టు వాళ్ళిద్దరూ ఒక 2 గ్రహాల నుంచి వచ్చారు, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అన్నట్టు. సో ఇవి రెండు ఎప్పుడు మ్యాచ్ కావు. అది రావాలంటే ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వాలి వైఫ్ అండ్ హస్బెండ్లో. సో అడ్జస్టబిలిటీ అనేది స్టార్ట్ అయితే సో లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరు అవ్వాలి. సరే మీ ఇద్దరు ఎవరవుతారో చెప్పండి. సో తను కొద్దిగా అవుద్ది, నేను కొద్దిగా అవుతాను, ఇద్దరు. కొన్నిసార్లు నా మూడ్ని బట్టి తను అర్థం చేసుకుని వెళ్ళిపోద్ది, కొన్నిసార్లు సో నేను సైలెంట్గా ఉంటాను. అవును, F4 కూడా వచ్చే అవకాశం ఉందని వింటున్నాను. F3 కనుక గ్రాండ్ సక్సెస్ అయితే డెఫినెట్లీ ఈ ఫ్రాంచైజీ ఇంకా కంటిన్యూ చేయాలని ఆలోచన ఉంది. బట్ నాట్ సూన్, బట్ ఎనీ టైం అది ఫ్యూచర్లో జరిగే అవకాశం. F4 గురించి మనం ఒక 2 నిమిషాలు పక్కన పెడితే మీ నెక్స్ట్ మూవీ బాలకృష్ణ గారితో అని చెప్పని విన్నాను. సో అది ఏ జోనర్లో ఉండే అవకాశం ఉంది? సో అది కంప్లీట్గా నేను ఆయన కలిసి ఒక మార్క్లోకి వస్తున్నాం. అంటే ఆయన స్ట్రెంగ్త్ ఉంటూనే సో నా కైండ్ ఆఫ్ స్టైల్ టచ్ పెట్టుకొని సో ఒకటి చేద్దామని ఉంది. బట్ ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ డిఫరెంట్ వాట్ ఐ డెడ్. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికీ ఇది ఇంకొక రూపంలో ఉండబోతుంది. సో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది, ఎందుకంటే నాకు సినిమాకి ఒక ఛాలెంజ్ ఉంటేనే నేను ఆ సినిమా చేయగలుగుతాను. చేసిన సినిమా చేయాలంటే నాకు ఆ ఊపు రాదు. సో ఏదో ఒకటి సంథింగ్ ఈ సినిమా దొరికిందిరా, సో దీంట్లో నేను చేయొచ్చు అని ఒక ఎనర్జీ వస్తుంది చూసారా. సో అది నాకు దొరికితేనే ఆ కథకి అటెంప్ట్ చేస్తే అది బాలకృష్ణ గారు దానికి దొరికింది. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ దట్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మోస్ట్లీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అండి. ఇస్ ఇట్? ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఇంతమంది టీంలో, ఇంత పెద్ద టీంలో నాకు ఇంత క్యారెక్టర్ ఇవ్వలేదా మీరు? నేను అసలు గుర్తురాలేదు మీకే, ఎన్ని మెసేజ్లు పెట్టాను మీకు? సో మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు చేస్తే ఆ పాత్ర గురించి మీరు చెప్పుకోవాలి, మీ గురించి 10 మంది చెప్పుకోవాలి. అలాంటి పాత్ర చేయాలి. అది ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇంకా మిమ్మల్ని ఏమంటారు? ఇంకా చాలా సినిమాలు చేస్తాం ముందు డెఫినెట్లీ. మంచి రోల్ ఏదైనా ఉంటే డెఫినెట్లీ యూ కెన్ డు.